ఏమయ్యా శివయ్య, నీకిది న్యాయమేనా? నా పేగు బంధాన్ని తెంచేశావు. నా కంటి పాప లాంటి నా కొడుకును నాకు దూరం చేశావు. నన్ను జీవితాంతం ఇలా గుండె కోతతో ఏడ్చేలా చేస్తున్నావు. నిన్ను కరుణామయుడు అంటారు కదా, ఎక్కడుందయ్యా నీ కరుణ? ఒక తల్లి కడుపు కోసేంత కరుణ నీది. నా బిడ్డను నాకు కాకుండా చేశావు. ఎందుకు ఇలా చేశావు తండ్రి? నీ బాధ నాకు తెలుసు. నేను ఉన్నాను, భయపడకు. బాధపడకుండా ఎలా ఉండమంటావు? చేతికొచ్చిన నా బిడ్డను లాక్కున్న ప్రాణహారివి నువ్వు. ప్రాణాన్ని తీసుకునేవాడిని కాదు తల్లి, ప్రాణానికి విముక్తినిచ్చేవాడిని. నీ కడుపున పుట్టిన బిడ్డ కేవలం రక్తం పంచుకు పుట్టిన ఒక దేహం మాత్రమే కాదు, వాడొక పవిత్రమైన ఆత్మ. నువ్వు నీ కొడుకును కోల్పోయాను అనుకుంటున్నావు, కానీ వాడు ఈ స్వార్థపూరితమైన లోకంలో పడాల్సిన కష్టాలు, అనుభవించాల్సిన బాధల నుండి వాడిని నేను కాపాడాను. ఒక స్వచ్ఛమైన ఆత్మను మళ్ళీ నా ఒడిలోకి తీసుకున్నాను. ఆకు రాలితే చెట్టు ఏడుస్తుందా తల్లి? లేదు, కొత్త చిగురు కోసం ఎదురు చూస్తుంది. మరణం అంటే అంతం కాదు, అదొక కొత్త ప్రయాణానికి లేదా శాశ్వతమైన శాంతికి ఆరంభం. నువ్వు వాడి మీద చూపించిన ప్రేమ వాడి దేహంలో లేదు, వాడి ఆత్మలో ఉంది. ఆ ప్రేమ ఎప్పటికీ మరణించదు. కళ్ళు తెరిచి చూడమ్మా, వాడు నీ కన్నీళ్లలో లేడు. నువ్వు వాడి గురించి తలుచుకునే తీపి జ్ఞాపకాల్లో ఉన్నాడు, నీ గుండె చప్పుడులో ఉన్నాడు. దేహాన్ని మాత్రమే భూమి మీద వదిలేశాడు, కానీ వాడి ఆత్మ నా దగ్గర శాశ్వతమైన ఆనందంలో ఉంది. మాయలో పడి ఈ దేహభాలను శాశ్వతం అనుకుంటారు మనుషులు, కానీ పరమార్థం ఒక్కటే. పుట్టిన ప్రతి ప్రాణి నన్ను చేరాల్సిందే. ఏడవకు తల్లి, నీ బిడ్డ నా దగ్గర సురక్షితంగా ఉన్నాడు. నా కడుపున పుట్టాడు కదా అని వాడికి నేను మాత్రమే సొంతం అనుకున్నాను శివయ్య, కానీ వాడు అసలు నీ బిడ్డ అని మర్చిపోయా. నా దగ్గర ఉంటే నా ఆయుష్ ఉన్నంత వరకే వాడికి రక్షణ, కానీ నీ ఒడిలో ఉంటే ఈ సృష్టి ఉన్నంత వరకు వాడు భద్రంగా ఉంటాడు. ఇక్కడ నేను వాడికి అమ్మని, అక్కడ నువ్వే వాడికి అమ్మవి, నాన్నవి. నా కన్న పేగును జాగ్రత్తగా చూసుకో తండ్రి. వాడు నా జ్ఞాపకాల్లో బ్రతికే ఉంటాడు. ఓం నమః శివాయ.